రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మికాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోనూ, జనుల విషయములోనూ, యూదావారందరి విషయములోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చెయ్యక ఈ గ్రంథపు మాటలను విననివారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, అసాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటినీ ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించియున్నారు. కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చెయ్యుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించియున్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి.